మోసేసు సంవత్సరాలు ప్రార్థనలు 40 దినాలను 25వ దినమందు మనము ఉన్నాము కనుక ఈరోజు 25వ అధ్యాయం నిర్మాణంలోని వాక్యమును మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం కనుక ఈ సమయంలో నిర్మాణంలో 5వ అధ్యాయం 1 వచనం యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నాకు ప్రతిష్ఠాపన తీసుకొని రండి. ఇశ్రాయేలుతో చెప్పుము. మనస్పూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొక్క దానిని తీసుకొనవలెను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ నామములకు వందనాలు. ఈ దినమందు ఈ సన్నిధిలో చదవబడిన వాక్యములో కొన్ని మాటలు మీరే మాకు బోధపరిచి మందిరం యొక్క మరణ నిమిత్తము మీరు కొండపైన చూపించుతున్న ఈ యొక్క నమూనాలను మేము చూడగలగడానికి ప్రజల నుండి సేకరించే పరిస్థితిలో మోసీ గారు ఎలాగున్న జ్ఞానంతో సేకరించాడు ఆ సంగతులను ధ్యానించగలుగుతూ సహాయం చేసే పదము అందరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ నిర్మాకాండము 25వ అధ్యాయం ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో 4 మాటలు మనం నేర్చుకుందాం. ఈ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ప్రజల యొద్ద నుండి అర్పణ తీసుకొని లేక కానుకలను తీసుకొని మందిరమును నిర్మించండి, దేవుని ఆలయమును నిర్మించండి అని దేవుడు మోషే గారికి తెలియపరిచిన సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఏదైనా ప్రాంతంలో ఏదైనా గ్రామంలో ఒక మందిరము నిర్మించబడింది అంటే పరలోకానికి ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి సహవాసం ఉన్నట్టు దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు. అందుచేత ఎక్కడ మందిరం నిర్మించబడుతుందో ఆ ప్రాంతము నుండి పరలోకానికి ఏముంటుందంటే సంబంధము లేక ఆశీర్వాదము ద్వారము తెరవబడుతుంది. కాబట్టి ఈ దినమందు పరలోకానికి ఈ భూలోకానికి సహవాసము ఈ వేదిక మహిమ దేవాలయం మనం అనుకోవాలి. ఈ కొత్త స్థలాల్లో దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఈ మందిరమును కట్టడానికి దేవుడు సహాయం చేశారు. అందుచేత ఈ దినమందు ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు మందిరమును నిర్మించాలని, ఆ మందిరములో ఆయన తన మహిమను ప్రకాశింపచేయాలని, ఆ మందిరంలోనికి యాజకుడు యాజక ధర్మాలను నిర్వర్తించాలని, ఇలా ఈ మందిరం అంతా దేవుని మహిమతో నింపబడాలని ఒక ఆలోచన దేవునికి కలిగింది. నేను వారి మధ్య నివసించినట్టు అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తాం. అంటే దేవుడు మన మధ్య ఉంటాడు అనేది బైబిల్ చెప్తా ఉంది. ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు, నేను వారి మధ్య నివసించినట్టు వారు నాకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించవలెను. ప్రత్యక్షపు గుడారము, ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత. అందుచేత దేవుడు కనబడే గుడారము, దేవుడు కనబడే మందిరము. మందిరం ఎందుకు అంటే దేవుని మహిమ చేత నింపబడడం కొరకు. మందిరం ఎందుకంటే దైవ గ్రంథం చెప్తుంది, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు అని. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో నుండి నీకు సహాయం చేయను. దేవుడు ఎక్కడి నుండి సహాయం చేస్తాడట? దేవుని మందిరములో నుండి సహాయం అనేది వాక్యము బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అందుచేత మందిరములో నుండి సహాయం చేయాలని ఆలోచించిన దేవుడు మందిరం ద్వారానే అన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఒక మందిరమును నిర్మించాలి. ఆ మందిరము సేవకుడేమో సంఘాన్ని కట్టాలన్నారు దైవజనుడు, సంఘమేమో మందిరములు కట్టాలి. ఇక్కడ ఇశ్రాయేలు అయిన వారు ఏమై ఉన్నారంటే సంఘమై ఉన్నారు కనుక దేవునికి పరిశుద్ధ మందిరమును నిర్మించాలి.
అందుచేత ఈ ప్రజల యొద్ద నుండి అర్పణ తీసుకోమంటూనే ఆయన ఒక కండిషన్ పెట్టారు. చాలా మంది అసలు మందిరానికి అంటే లేవు అని విసుకుంటూ ఏదో 500, 200, 300 ఇస్తారు. లేకుంటే కొంత దేవుని మందిరం అన్నా ఏం చేస్తారంటే ఇష్టం లేకపోయినా తప్పదు కనుక కొంతమంది కష్టంతో ఇస్తారు. మందిరములకు కానుక ఇవ్వాలి, మందిరం నిర్మించడానికి, మందిరం కట్టడానికి అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇష్టం లేకపోయినా కష్టంతో ఇస్తారు. దేవుడు అంటున్నాడు అట్లాంటి వందలు వదిలే. ఈ రోజు అదే కనపడుతూ ఉంది. మనపూర్వకంగా ఇష్టంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళే తీసుకో, కష్టంగా ఇచ్చేవారు ఇవ్వదు. ఎందుకు అంటే కష్టంగా ఇచ్చేవారు వారికి ఇచ్చినది ఏమవుతుందంటే ఆశీర్వాదానికి కారణం కాదు. అందుచేత మనపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా నేను ఇస్తున్నాను ఈ మందిరానికి అని ఎవరైతే ఇవ్వగలుగుతారో వారి యొక్క మాత్రమే తీసుకొని ఏంటి అంటే ప్రజల యొక్క నుండి అర్పణ సేకరించి మందిరములు నిర్మించు అంటే పౌలు గారు అంటున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. ఇక్కడ చూడండి, ఆత్మ మందిరము అన్నాడు ఆయన. ఏ మందిరం ఇది? ఆత్మ మందిరం. మన పరిశుద్ధాత్ముడు మనలో ఒక మందిరం అయి ఉన్నాడు. మన హృదయమే ఒక మందిరము అని ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ రోజు కట్టబడే ముందు అది కాదు. అది ఏది అంటే యాజక ధర్మం నిర్వర్తించడానికి దేవుడు కట్టమన్న మందిరము ప్రత్యక్షంగా నిర్మించే మందిరం. ఇక్కడ పౌలు గారు అంటాడు మన యొక్క హృదయమే ఒక మందిరము. అందుచేత ఈ మందిరమును గూర్చి చెప్తూ ఆయన అంటాడు మన కుటుంబము ఒక మందిరం. మన హృదయము అలాగే మనమే ఒక మందిరం అయితే మన కుటుంబం కూడా ఒక ఆలయమై ఉన్నదని వాక్యం బట్టి మనం చూస్తాం. అయితే పేతురు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే మనుషుల చేత విసర్జించబడినను దేవుడి దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాకవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సంఘము ఒక మందిరం, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి సంఘమంతా కలిపి ఏమైనారట ఒక మందిరముగా ఉన్నారు అని ఈ పత్రిక పాఠాల్లో మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు మనం చెప్పుకునే మందిరం అది కాదు. మరి ఏ మందిరము అంటే ప్రత్యక్షంగా నిర్మించే మందిరము, ప్రజలకు కనబడే మందిరము. ఈ మందిరము దేవుని మహిమ చేత నింపబడే మందిరమై ఉంటుంది. అంతేకాకుండా యాజకత్వం జరిగించడానికి యాజకుడు ఉంటాడు ఈ మందిరములో. ఈ మందిరములో ప్రజల యొక్క పాపములు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి బలులు అర్పించడానికి బలిపీఠం ఉంది. ఇలాగా యాజకుడు యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి ప్రత్యక్షంగా నిర్మించబోయే ఈ మందిరము కట్టడానికి ముందు కావాల్సింది ఏంటంటే సమర్పణ కావాలి. ఏం కావాలి? వారికి ఇవ్వాలన్నా సమర్పణ ఉండాలి. అనుకున్నానండి ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, సమర్పణ లేకపోతే దేవమోసయ్య గారు చెప్పిన మాట దౌర్భాగ్యుడైపోతాం. సమర్పణ లేకపోతే దేవుడి కొరకు నేను సంపూర్ణంగా సమర్పించుకున్నాను అన్నారు అయ్యారు. మన జీవితాల్లో మనం దేని కొరకు సమర్పించుకుంటున్నాం? అర్పణించే విషయమే కాకుండా మానవ జీవితము ఎలా ఉంటారంటే దేవుడి కొరకు సంపూర్ణంగా మనం ఏం చేయాలి అంటే సమర్పణ, అర్పణ. ఇంకేం కనపడతాం మీకు? మనపూర్వకమైన అర్పణ. ఇక్కడ అంటాడు సమర్పణ. మన జీవితము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని అర్పణ అయిపోవాలి అంటూనే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే
సంఘముకు మనపూర్వకంగా ఇచ్చే వారి యొక్క తీసుకోండి అని చెబుతూ, సమర్పణ హృదయంతో ఎవరైతే ఇస్తారో, సమర్పణ లేకుండా కాదు, అడుగుపరి కాదు, ఇష్టపూర్వకంగా లేక సమర్పణాపూర్వకంగా ఎవరైతే ఇస్తారో వారి యొక్క తీసుకొని మందిర నిర్మాణానికి కావలసినవన్నీ సేకరించండి అని దేవుడు మోషే గారికి చెప్పిన సందర్భం ఈ వచనాల్లో మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సంఘములైనను లేక మందిరములైనను ఏదైనా నిర్మించాలి అంటే ముందే దేవుడు అది చెప్పాలి. ఇక్కడ దేవుడు చెప్పాడు కనుక మందిరానికి సంబంధించిన సరుకులన్నీ సేకరించమని ఇక్కడ మోషే గారు ఆజ్ఞాపించారు. దేవుడు చెప్పాడు మందిరం కట్టు అని, కాబట్టి దేవుడు చెప్పాలి. రెండవది సమర్పణ కలిగి ఉండాలి. దేవుడు చెప్పాలి, రెండవది సమర్పణ కలిగి ఉండాలి. అలాగైతేనే ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆయన రాకడ వరకు నిలిచి ఉంటుందన్న. దేవుడు చెప్పినట్టు చేస్తే ఈ మందిరం యొక్క పని దేవుడు ఉన్నంత కాలం ఉంటుందన్న. దేవుడు ఎంత కాలం ఉంటాడు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఎవరు కలుగ చేయలేదు, ఆయన అంతటా ఆయనే ఉన్నాడని దైవజనుడు దేవదాసయ్య గారు తన రాతలో రాశారు. కాబట్టి దేవుని ఎవరో కలుగ చేయలేదు. దేవుడు ఎంత కాలం ఉంటాడో ఏ మనుషుడు చెప్పలేడు, ఎక్కడి నుంచి ఉంటున్నాడో చెప్పలేడు, ఎప్పటి వరకు ఉంటాడో దేవుడు ఏ వ్యక్తికి తెలియదు. కనుక ఆయన అనంతము ఉండేవాడు. అందుచేత ఆరంభము లేదు, అంతము లేదు దేవునికి. కాబట్టి దేవుడు ఉన్నంత కాలము మందిరము ఉంటుంది. కాబట్టి ప్రజల యొద్ద నుండి అర్పణ తీసుకుని వచ్చి మందిరాన్ని నిర్మించండి అని చెప్పడాన్ని బట్టి ఇవన్నీ ఆలోచించిన భక్తులైన దావీదు గారు ఏం చేసింది తెలుసా? నేనైతే మందిరం కట్టుకుంటా, నేను నా జీవితంలో మంచి మందిరాన్ని కడతానని చెప్పంట. మందిరానికి కావలసినవన్నీ ప్రజలు ఎలాగిచ్చారు ఇశ్రాయేలు? ఈయన స్వతహాగా సొంతంగా లక్షలాది కోట్లాది రూపాయలు విలువ చేసి వెండి, బంగారము, ఎత్తడి, లేక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కుంభకర్ర, ఇవన్నీ ఏం చేశాడట? ఆయన సమకూర్చేశాడు. మందిరానికి కావలసినవన్నీ ఏం చేశాడు చెప్పండి? సమకూర్చాడు. మొదటి దినవృత్తాంత గ్రంథములో 29వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల్లో ఈ విషయం మనకి కనబడుతుంది. దావీదు భక్తుడు బహుగా ప్రయాసపడుట. ఒక రాజు మందిరమును కట్టడానికి ఏం చేశాడట? ఒక పెళ్లి చేసుకోవడానికో, ఉద్యోగానికో, లేకుంటే రాజరికం పరిపాలన చేయడానికో బహుగా ప్రయాసపడ్డా. ఆయన ప్రయాసపడినందుకు అంటే మందిరము కట్టుట కొరకు. అతను ఎలా ప్రయాసపడ్డాడట? బహుగా. తన జీవితంలో ఎంతకంటే గొప్ప స్థితి లేదనుకున్నాడు. అందుకని ఆయన అంటాడు, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడంటే, నా జీవిత కాలం అంతా ఈ రాజకోటలో ఉంటాను అనుకోలే. నా జీవిత కాలం అంతా ఈ రాజరికం, ఈ రాజ్యం ఉండాలేమో నేను అనలేదు. నా జీవితం అంతా మందిరంలోనే ఉండాలి. ఇలాగ ఎవరనుకోగలము? సేవకుడిగా నేను కూడా ఆలోచిస్తాను. జీవితాంతం మందిరంలో ఉంటే ఇంటికి వెళ్తాం, మన పనులు ఏం చేసుకుంటాం అనే ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడితో గడిపే ఈ యొక్క మధురమైన క్షణాలు మన జీవితానికి ఎంతో మధురమైనవి. అంతేకాకుండా మన జీవితంలో ఎక్కువ సమయం మందిరంలో గడపడానికి ఏం చేయాలంటే ఇష్టపడే వారిగా ఉండాలి. అందుకనే ఆయన అంటాడు, నేనైతే దేవుడు మందిరములు పచ్చని వలేమో మొక్కవలే ఉన్నానంటాడు. అంటే మందిరంలో ఉండిపోయాడు. ఇంకా ఏం చేస్తుంటే చావు లేని ఒక మొక్క నిలుపుకున్నాడు. నా జీవిత కాలం అంతా ఒలేమో మొక్కవలే ఉంటాడంటే చాలు నాకది అనుకుంటూ ఆయన అంటూ ఉన్నాడు. ఈ విషయంలో మనం చూస్తే మందిరము కొరకు బహుగా ప్రయాసపడిన వ్యక్తి వరుడైన రాజైన దావీదు గారే. కాబట్టి ఆయన దేవుడు ఎందుకో ఎంత ప్రయాసపడ్డావు కానీ నీవు బాగుగా రక్తం ఒలికించావు కనుక
నీ గర్భంలో పుట్టిన నీ కొడుకు కడతాడు అని చెప్పాడు. అప్పుడు చాలా నిరాశపడ్డాడు. దేవా, అయ్యో, సేవకుడు ముందు చెట్టు కింద ఉండు, మందిరం కట్టించుండు అన్నారు అయిపోయారు. నువ్వు ఎక్కడుండు? చెట్టు కింద ఉండు. పక్షికి గూడు అవసరం, సంఘానికి మందిరం అవసరం. సేవకుడు అద్భుతంగా ఉండొచ్చు. ఎక్కడ ఎవరైనా ఉన్నారా? పౌలు గారు ఎక్కడ ఉన్నాడు? అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం చివరి అంటాడు, నేను పూర్తిగా 2 సంవత్సరములు అద్దె ఇంట ఉండేది. అంటే పౌలు గారు అంత భక్తుడైనా కూడా ఆయన ఎక్కడున్నాడట? అద్దె ఇంట్లో ఉన్నాడు. సేవకుడు ఆయన అలా గచ్చి పట్టుకుంటే, అది ఎవరన్నా పట్టుకుంటే వెంటనే స్వస్థత వచ్చేసి. అక్కడ భవకులు పాస్టర్ గారి దేవుడు ఎక్కడున్నాడు? ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పాస్టర్ గారు ఏంటి కదా, పాస్టర్ గారు అన్నారు అద్దె ఇంట్లో ఉంటాడు, తప్పులు కట్టుకోవచ్చుగా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అనేవాళ్ళు పాస్టర్ గారి ఇళ్ళకి ఎలా ఉండాలి? ఇంద్రభవనంలో ఉండాలా? పౌలు గారు ఎక్కడ ఉన్నారా అంటే ఆయన అద్దె గృహంలో అయినా ఉండాలి, కానీ నా దేవుడికి మందిరమే కావాలి. మందిరం కంటే మహిమ కలిగింది లోకంలో ఏది లేదు అనే విషయమును మనము గుర్తించాలి. ఈ మందిరము విలువైనది, దేవుడు విలువైన వాడు. ఆయన నిర్మించమని చెప్పిన ఈ మందిరము కూడా విలువైనది ఉండాలి. అందుకని విలువైన ఆభరణాలను ప్రజల యొక్క నుండి సేకరించమని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమి సేకరించాలి, ఏమేమి సేకరించాలంటే వెండి, బంగారము, ఇత్తడి, ఇక్కడ చాలా రకములైన ఏమున్నాయి, మెటీరియల్స్ కనబడుతున్నాయి అక్కడ మనకు. వాటిలో విలువైన బంగారం మనకు కనబడుతుంది. మందిరానికి బంగారం ఎందుకమ్మా అంటారేమో. ప్రభుత్వ ప్రియులారా, రాజైన సొలొమోను కట్టించిన మందిరం మొత్తం అంతా కూడా బంగారంతో నింపేశారట. దావీదు గారు సంపాదించి పెట్టాడు కనుక బంగారం తాపం చేయించాడు, తాపం పెట్టించాడట. అది శత్రువులైన వారు పడగొట్టుకు పోయారు. ఆ బంగారం అంతా వచ్చి పేరు కానీ ఒక గోడ అలా ఉండిపోయింది. ఇప్పటికి ఇంకా దాన్ని ఏడుపుల గోడ అన్నారు. అయితే పురపురంలో ప్రియమైన వాళ్ళ యెరూషలేములో రాజైన సొలొమోను నిర్మించిన మందిరము, ఆ మందిరం యొక్క గోడ దగ్గర ఎవరైనా 4 జంటల ప్రార్థన చేసుకుంటే వారి జీవితంలో ఖచ్చితంగా వారు చేసుకున్న ప్రార్థన నెరవేరుతుందని ఇప్పటికి ఇంకా చాలా మంది నమ్మకమే కాకుండా బైబిల్ కూడా చెప్తాం. ఏమంటే ఈ ఆకాశాన్ని మూసివేసినప్పుడైనా ఈ మందిరంలో చేయబడే ప్రతి ప్రార్థన నీవు నెరవేర్చాలని రాజైన సొలొమోను దేవుడికి ప్రతిమలాడుకుంటే ఖచ్చితంగా చేస్తానన్నాడు దేవుడు. రాజైన సొలొమోను చేసిన ప్రార్థన బైబిల్లో పెద్ద ప్రార్థన కనబడుతుంది మనకి. అయితే ఎక్కడ కొరకు వచ్చినా ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే కొరకు అని చెప్పి ఆ మందిర నిర్మాణం అయిన తర్వాత మందిరంలో ప్రార్థన చేశాడు రాజైన సొలొమోను. అది దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చాడు. ఆ మందిరంలో చేయబడే ప్రార్థన బట్టి వారికి ఏ ఆపద రానియనో వారి అవసరాన్ని నేను తీరుస్తానని దేవుడు ఏం చేస్తుంటే ప్రమాణం చేశాడు. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మందిరము విలువైనది, మందిరం యొక్క నిర్మాణం త్వరితగతిని మీరు జరిగించండి అని దేవుడు చెప్తూ వచ్చాడు. అందుచేత మందిరం కట్టడానికి సమర్పణ హృదయముతో ధారాళంగా దేవుని మందిరము కొరకు అర్పణను అర్పించాలి అన్నాడు. రెండవది సహవాసం. మొదటిది అర్పణ, రెండవది సహవాసం. ఈ 25వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనములో అక్కడ నేను నిన్ను కలుసుకొని, ఎక్కడ నీవు నిర్మించిన ఆ మందిరములో నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, ఇక్కడ చూడండి మనసం కనపడుతుంది, శాస్త్రములు కలిగిన దీని మనసం అన్నాం. ఈ మనసం మీద నుండి ఇక్కడ బలుడు అర్పించడానికి ఇది సహవాసము, దైవ సహవాసము. ఇశ్రాయేలు సర్వ సమాజములకును దేవునికి సహవాసము కలిగించేది మందిరము. సమర్పణ,
సంపూర్ణ సమర్పణతో దేవుడికి ఇవ్వాలట. తన జీవితం అంతా దేవదాసయ్య గారట దేవుడికి సమర్పణగా ఇచ్చేసారట. కీర్తన చూస్తే మీకు కనపడుతుంది సమర్పణ కీర్తన 56 కీర్తనలో ఏ కనపడుతుంది నాకు? సమర్పణ. నా కనులంతా, నా స్వరగనిగో, నా చేతులిగో, నా కాళ్ళిగో ఇవన్నీ నీకే సమర్పణ దేవా అని ఏ వ్యక్తి అయినా అనగలదా? ఎందుకని అన్యాయం ఇచ్చేది మనకేముంటాయి అనే ఆలోచనలో ఉంటాం మనం. దాని వాక్యములు చూస్తే సహవాసము, ఈ సహవాసాన్ని గురించి మనం దైవ గ్రంథంలో ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే అర్పణ తీసుకొచ్చారు. చాలా ఎక్కువ తీసుకొచ్చేసి మోషే గారు చెప్పారంటే ప్రజలందరూ ఏం చేశారంట ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా ఇచ్చే ప్రజల ఇద్దరుని అర్పణ తీసుకున్నారు. 36వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం సార్. మోషేతో చేయవలసింది యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే ఎక్కువ బహు విస్తారంగా దేవుడి మందిరానికి సంబంధించినటువంటి కానుకలను ఏం చేశారంట? తీసుకొని వచ్చారట. విస్తారముగా దేవుడు చెప్పాడు కనుక ప్రజలు కూడా విస్తారముగా దేవుని మందిర నిర్మాణానికి ఏం చేశారట? విస్తారంగా తీసుకొచ్చారు. అవి ఎక్కువైపోయాయి. ఇట్లాంటి పరిస్థితి మన జీవితాలు ఎక్కడుంటుందో చూడాలా. ఇప్పుడు మళ్ళా దేవుడు మోషే దగ్గరికి చాలా చెప్పేసి ఆయనలో చాటింగ్ వేయించి మరలా మోషే ఆయనలో చాటింగ్ వేయించడమా ముందించిన వారందరి వాడతాం. ఇక చాలా ఇక మీరు వాడకం పడ్డారు. వెనుక ఉన్నవారు నిరాశపడ్డారు. అయ్యో మేము వెనుక వెళ్ళకపోయాం అది. ముందించిన వారు ఆనందించారట, వెనుక వచ్చిన వారు ఎవరైన వారు ఏం చేశారట? నిరాశలో ఉండిపోయారు. వారి జీవితం నిరాశకు లోనైపోయింది. ఆశీర్వాదం దూరం అయిపోయింది వారికి. అందుచేత మూడవదిగా మనం ఆలోచన చేస్తే సుభోజనము లేక సుఖవంతమైన భోజనము అంటూనే 25వ అధ్యాయము 30 వచనం చూద్దాం. నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను బల్ల మీద ఉంచు. నా సన్నిధిలో ఏముండాలి? నిత్యము ఆకలి వేసినప్పుడు తినడానికి సన్నిధి రొట్టెలు ఉండాలి. ఏముండాలి? సన్నిధి రొట్టెలు. అందుచేత దేవుని మందిరంలో ఆకలికి స్థానం లేదు. ఆయన తృప్తిగా భోజనము వడ్డించు దేవుడై ఉన్నాడు. అందుచేత దైవ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభువు వారు కూడా అన్నారు, మొదట ఆకలి దప్పులకంటే అంటూ ప్రభు ఏమన్నారు? మొదట నా రాజ్యమును నీతిని వెనకండి. అవన్నీ ఏంటి? తినేది, త్రాగేది, ధరించుకునేది, ఇంకా మెండకు ధరించుకునేది, ఇవన్నీ ఎప్పుడు కావాలా? ముందు నా రాజ్యాన్ని వెతకండి అయ్యా, అన్ని నీకు ఇస్తాను అని ప్రభు చెప్పిన మాట అది. మొదట నా రాజ్యము నీతిని వెతకండి, పిదపని కాన్నీయు అనుగ్రహింపబడును. కాబట్టి మనము దేవుని రాజ్యమును వెతికే వారిగా ఉండాలి, దేవుని మందిరమును వెతికే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. 4వది, దేవుని మందిరములో నిత్యము వెలుగు ఉండాలి. దీపవృక్షం అక్కడ 7 ఖండాలతో కనబడుతుంది. నిత్యం ఎలా ఉండాలంటే నీ దీపాలతో నిత్యము మందిరం అంతా వెలుగుగా కనబడాలా, వెలుగు ఉండాలా. అందుచేత దేవుని మందిరము ఏమై ఉన్నదంటే వెలుగు సంబంధాలుగా మీరు జీవించండి, వెలుగుగా లోకములో మీరు జీవించండి అని ప్రభు చెప్తూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో సత్క్రియలు అనే మాట మనకు కనబడతా ఉంది. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న సత్క్రియ ఏమిటి? దేవుని మందిరముకు అర్పణ ఇచ్చుట. సత్క్రియ అంటే ఏంటి? ఆదికాండంలో మనం చూస్తే సత్క్రియ చేసి తలెత్తుకొనవా అంటాడు. అక్కడ ఏం చేశాడు? దుష్క్రియ చేశాడు. ఏమా కయ్యను ఏం చేశాడు? దుష్క్రియ అంటే రక్త సంబంధించి చంపేశాడు. అది దుష్క్రియ.
సత్క్రియ ఏంటి? మంచి. అంతేత మీరు మంచి కార్యముల కొరకు కోరుకుంటే దేవుడి కొరకు మీరు ఇక్కడ చూడండి, అప్పుడట సత్క్రియలు చేసే వారి జీవితం అంతా వెలుగుమయముగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. అట్టి భాగ్యము తండ్రి మనకి ఎల్లప్పుడూ గ్రహించుగాక. కృప కలిగిన తండ్రి నామములు వందనాలు. ఈ దినమందు మందిర నిర్మాణ విషయంలో ప్రజల యొద్ద నుండి అర్పణ సేకరించమని పేరు ప్రజలందరూ కూడా విస్తారముగా అర్పణ తీసుకొచ్చి మందిర నిర్మాణములకు సహకరించినట్టు ఈ నామములో మాదిరి దినమందు మేము నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో ఫలింప చేయము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.